తిరుమల లడ్డూలో అడల్టరేటెడ్ నెయ్యి యూజ్ చేశారని సిట్ అధికారులు అయితే కన్ఫర్మ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి తిరుమల కిచెన్స్ లోకి వెళ్ళింది. ఆ నెయ్యి లడ్డూస్ లో అలాగే వేరే వేరే పదార్థాల్లో యూజ్ చేశారని సిట్ అధికారులు అయితే చెప్పారు. ఈ కల్తీ నెయ్యి విలువ ఏకంగా 250 కోట్లంట. ఈ కల్తీ నెయ్యిలు అసలు ఏం కలిపారంటే పామాయిలిన్ ప్లస్ కెమికల్స్ అలాగే నెయ్యి ఫ్లేవర్స్. ఎందుకంటే ఆ నెయ్యి టేస్ట్ రావడానికి ఆ ఫ్లేవర్ కలుపుతున్నారు, కానీ నెయ్యి కలపలేదు. సో ఈ పామాయిల్ను ఈ కెమికల్స్ ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల కల్తీ నెయ్యి అయిపోయింది. ఎలాంటి ఒరిజినాలిటీ కూడా లేదు దీంట్లో. ఒరిజినల్ అంటే మనం పాల నుంచి వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తారు కదా, ఆ పాలు కానీ వెన్న కానీ దీంట్లో ఏమీ లేదని సిట్ అధికారులు టెస్ట్ చేసి మరి దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ నెయ్యి టేస్ట్ కానీ చూడడానికి కానీ అచ్చం ఒరిజినల్ లానే ఉంటుంది. ఎందుకంటే ఈ కెమికల్స్ ఈ పామాయిల్ ఈ ఫ్లేవర్స్ కలపడం వల్ల మనకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, బయట దొరికే మార్కెట్లో కూడా నెయ్యి ఒరిజినల్ అని అస్సలు కాదు. ఆ ఒరిజినల్ నెయ్యి అనేది ఉండదు, చాలా రేర్, తక్కువ. మ్యాక్సిమం ఈ కెమికల్సే ఇలాంటి కల్తీ నెయ్యే బయట దొరుకుతుంది. అలాగే తిరుమల లడ్డూలో కూడా ఇలాగే యూజ్ చేశారు. సో వీళ్ళు పామాయిల్ కెమికల్స్ కలపడం వల్ల అది చూడడానికి కానీ టేస్ట్కి కానీ అచ్చం నెయ్యిలానే ఉంటుంది, కానీ నెయ్యి కాదు, అది ఒరిజినల్ కాదు. ఈ నెయ్యి ఎక్కడి నుంచి సప్లై అయిందంటే బోలే బాబా డైరీ నుంచి ఈ నెయ్యి సప్లై అయింది. ఆ పేరులోనే ఉంది పెద్ద దొంగ బాబా అని. బోలే బాబా డైరీ నుంచి సప్లై అయింది. ఈ బోలే బాబా డైరీ కూడా 3 డైరీ నుంచి కూడా సప్లై చేసుకున్నాడు. ఏ డైరీలు అంటే ఒకటి శ్రీ వైష్ణవి డైరీ, ఇంకోటి ఏఆర్ డైరీ, ఇంకోటి మలగంగా డైరీ. ఈ 3 డైరీస్ నుంచి నెయ్యిని కొంచెం తెప్పించుకొని ఈ బోలేబాబా డైరీ కూడా తయారు చేసి తిరుమల వాళ్ళకైతే ఇచ్చేశారు. ఈ కల్తీ నెయ్యి తిరుమల కిచెన్స్లోకి రావడానికి టీటీడీ అఫీషియల్స్కి 50 లక్షల రూపాయల లంచం ఇచ్చారని సిట్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక డౌట్ ఏంటంటే కేవలం 50 లక్షల రూపాయలకే వీళ్ళు కల్తీ నెయ్యి తెచ్చుకున్నారనేది పెద్ద డౌట్గా మారింది. ఇంకా చాలా పెద్ద మొత్తంలోనే ఇచ్చి ఉండాలి. సో ఈ కల్తీ నెయ్యి అనేది మామూలు విషయం కాదు రావడానికి. కేవలం 50 లక్షలకి వీళ్ళు ఓకే చేశారంటే అది నమ్మబుద్ధి కావట్లేదు. బట్ సిట్ అధికారులు వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇది తేలిందనమాట. సో 50 లక్షల రూపాయల టీటీ అఫీషియల్కి లంచం ఇచ్చి ఈ కల్తీ నెయ్యి అనేది తిరుమలలోకి వచ్చింది, లడ్డూలోకి యూజ్ చేశారని సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. టీటీడీ ఎక్స్ ఈవో ధర్మారెడ్డి అలాగే ఎక్స్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని వీళ్ళిద్దరిని సిట్ వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, క్వశ్చన్స్ వేస్తున్నారు వాళ్ళ మీద. సో వాళ్ళ ఆధీనంలో అయితే వీళ్ళిద్దరు ఉన్నారు. అలాగే బోలేబాబా డైరీ వాళ్ళ డైరెక్టర్స్ కూడా సిట్ అధికారుల ఆధీనంలో అయితే ఉన్నారు. అలాగే ఇంకా 3 డైరీలు ఉన్నదిగా వాళ్ళు కూడా అరెస్ట్ అయి ఉన్నారనమాట. ప్రస్తుతానికి ఇంకా వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఏవైనా విషయాలు వచ్చేలాగా ఉన్నాయి. సో సిట్ అధికారులు అయితే ప్రస్తుతానికి ఈ నివేదిక అయితే సమర్పించారు. ఇది కల్తీ నెయ్యి జరిగిందని కన్ఫర్మ్ చేసేశారు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు బీఫ్ ఆయిల్, జంతువుల నుంచి కొవ్వు అది వాడారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చాలామంది బాగా వైరల్ అయిపోయినాయి అప్పుడు. బట్ వీళ్ళు చెప్పిన దాని విషయం చూస్తుంటే ఈ జంతువు నుంచి తీసిన ఆయిల్ ఏదైతే ఉందో కొవ్వు నుంచి తయారు చేసిన ఆయిల్, సో అది వాడలేదని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఓన్లీ పామాయిలిన్ ప్లస్ కెమికల్స్ అలాగే గీ ఫ్లేవర్స్ ఇవి మాత్రమే యూజ్ చేశారని సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఏది యూజ్ చేసినా తప్పే కదా, అచ్చమైన ఆవు నెయ్యి నుంచి లడ్డూని అయితే తయారు చేస్తారు. కానీ ఇలా జరగడం పెద్ద హిందువులకి ఇది ఒక పెద్ద నరకనమాట. సో ఇది మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి, అండ్ జగన్ గారు కూడా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి ఇది సిట్ అధికారులు నివేదిక సమర్పించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా అభిప్రాయం ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ.